కళ్యాణ్ జాతీయ రాజకీయాల్లోకి రాబోతున్నారా? పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తన మనసులో మాటను చెప్పకనే చెప్పారా? పవన్ సుదీర్ఘ ప్రసంగాన్ని ఆద్యంతం పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు మాత్రం అవుననే అంటున్నారు. పవన్ జాతీయ రాజకీయాలకు తొలి బీజం పడిందని ఘంటాబద్ధంగా చెబుతున్నారు. పాన్ ఇండియా మూవీస్తో కొనిదెల పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో మెగా ఫ్యాన్స్ కి సుపరిచితం. ఇప్పుడు వైబ్రెంట్ పొలిటికల్ లీడర్గా కూడా ఆయన దేశ ప్రజలకు మరింతగా దగ్గరయ్యారు. ఏపీ రాజకీయాల్లో పడిలేచిన కెరటంలా పవన్ కళ్యాణ్ దూకుడు మీదున్నారు. అంతేకాదు తాజాగా పీకే చూపు జాతీయ రాజకీయాలపై మళ్లిందన్న బలమైన టాక్ వినిపిస్తోంది. తనకున్న సినీ ఇమేజ్తో పాటు జాతీయ భావజాలాన్ని ఆసరాగా చేసుకుని జాతీయ రాజకీయాల్లో వెలుగొందారని చూస్తున్నారా అన్న చర్చకు తెరలేస్తోంది. దానికి కారణం లేకపోలేదు. పిఠాపురంలో జరిగిన జనసేన 12వ ఆవిర్భావ వేడుకల్లో పవన్ కళ్యాణ్ పలు భాషల్లో మాట్లాడటమే. హిందీ, తమిళం సహా ఇతర భాషల్లో పవన్ ప్రసంగించారు. అంతేకాదు దేశంలోని అనేక సమస్యలను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. నిజానికి పవన్ స్థాపించిన జనసేన ఒక ప్రాంతీయ పార్టీ. ఆవిర్భావ సభలో జనసేన పార్టీ ప్రస్థానంగాని, తెలుగు రాజకీయాల గురించిగాని చెప్పుకుంటే సరిపోతుంది. అలా కాకుండా జాతీయ అంశాలను ఎక్కువగా ప్రస్తావించటం వెనుక అసలు ఆంతర్యం ఏంటని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డీలిమిటేషన్ గురించి మాట్లాడారు. అలాగే త్రిభాషా విధానం గురించి కూడా ప్రస్తావించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో హిందువుల మీద జరుగుతున్న దాడులను కూడా తన ప్రసంగంలో ఎత్తి చూపారు. అదేవిధంగా ఇప్పటికీ 25 ఏళ్ల క్రితం జరిగిన గోధ్రా అల్లర్లపైన విశ్లేషించారు. ఇలా పలు జాతీయ అంశాలపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రత్యర్థులపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. ఈ ప్రసంగమే పవన్ జాతీయ రాజకీయాల మీద తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారా అన్న చర్చకు తెరలేస్తోంది. నిజానికి పవన్ హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎన్డీఏ తరపున హాజరయ్యారు. పవన్ అక్కడ సభల్లో ప్రసంగించినప్పుడు పెద్ద ఎత్తున ప్రజానీకం జేజేలు పలికారు. అలాగే తమిళనాడులోని దేవాలయాలను సందర్శించినప్పుడు అక్కడ ప్రజలు కూడా పవన్తో కనెక్ట్ అయ్యారు. తమిళ జనం పవన్ ప్రసంగాలను చూస్తుంటారని, ఆయన రాజకీయ వైఖరిని గమనిస్తుంటారని జన సైనికులు చెప్తున్నారు. ఇక బీజేపీ జాతీయవాద పార్టీగా ఉంది. పవన్ కూడా జాతీయ భావాలను తన ప్రసంగంలో చాటి చెప్పారు. మరోవైపు చూస్తే బీజేపీకి పవన్ నమ్మకమైన మిత్రుడిగా కూడా ఉన్నారు. దాంతో బీజేపీ జాతీయ నాయకత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ ప్రోత్సాహం, పవన్ ఉత్సాహం కలిస్తే ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించటం ఎంతో దూరంలో లేదని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. అయితే ఉత్తరాదిన ఎదురేలేని పార్టీగా ఎదిగిన బీజేపీకి సౌత్ ఫేస్ కావాలి. దానికి గ్లామర్ టచ్ ఇచ్చే వ్యక్తిగా, మంచి వక్తగా పవన్ని ఆ పార్టీ చూస్తోందన్న చర్చ జరుగుతోంది. ఉత్తరాదిన హిందూత్వ నినాదాన్ని వినిపించేందుకు బీజేపీకి ఎంతో మందున్నారు. కానీ దక్షిణాదిన మాత్రం ఆ పార్టీకి ఆ కొరత వెంటాడుతోంది. దాంతో పవన్ కళ్యాణ్ రూపంలో బీజేపీ భారీ సాయమే ఆశిస్తోందట. దానికి తగినట్లుగా పవన్ కూడా బీజేపీకి మద్దతుగానే జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడారు. బీజేపీ వ్యతిరేకుల మీద ఆయన తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. మహాకుంభమేళాను మృత్యు కుంభతో పోల్చడం పట్ల పీకే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హిందువుల మీదనే సులువుగా విమర్శలు చేయగలుగుతారు అని పవన్ సెటైర్లు వేశారు. డీలిమిటేషన్పై దక్షిణాది, ఉత్తరాది మధ్య వ్యత్యాసాలు అంటూ పెద్ద చర్చ జరుగుతున్న సమయంలో దీనిపై కుండబద్దలు కొట్టారు పవన్. దీంతో పాటు త్రిభాషా విధానంపై తమిళనాట యుద్ధ వాతావరణమే నెలకొంది. సీఎం స్టాలిన్ వర్సెస్ కేంద్రంగా ఈ పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో బర్నింగ్ టాపిక్గా మారిన తమిళనాడు సీఎం స్టాలిన్పై పవర్ పంచులు పేల్చారు. స్టాలిన్ హిందీని వ్యతిరేకించటాన్ని పవన్ గట్టిగానే జవాబు చెప్పారు. హిందీ దేశ భాషల్లో ఒకటని, దానిని ఎలా కాదంటామని పవన్ ప్రశ్నించారు. దీనిపైన చాలా స్పష్టమైన వైఖరిని సభావేదికగా తేల్చి చెప్పేశారు. ఈ విధంగా పవన్ జాతీయ రాజకీయాల్లో తన వంతు పాత్రేంటో మెల్లగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే మెగా బ్రదర్ నాగబాబును చట్టసభల్లోకి పంపి మంత్రి పదవి ఇప్పించాలన్న పవన్ వ్యూహం తాను నేషనల్ ఎంట్రీ కోసమేనని భావిస్తున్నారు. అన్నను ఇలా తెలుగు పాలిటిక్స్ కి పరిమితం చేసి తాను మాత్రం జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని భావిస్తున్నారట. అన్నీ సక్రమంగా జరిగితే అతి త్వరలోనే జాతీయ స్థాయిలో పవన్కు ఎన్డీఏ తరపున ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక పదవి కూడా కట్టబెట్టే అవకాశాలు మెండుగానే ఉన్నాయంటున్నారు.
ఎప్పుడేం జరిగినా అభిమానులు, కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని ఇప్పటికే జనసేనాని తన ప్రసంగంతో చెప్పకనే చెప్పేశారట. సనాతన ధర్మం గురించి చెప్తూ తన ప్రాణాలైనా ఇచ్చేందుకు వెనకాడబోనంటున్న పవన్ ఏ క్షణంలోనైనా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. వెనువెంటనే రాజ్యసభకు ఆయన వెళ్తారని జన సైనికులు గుసగుసలాడుతున్నారు. పిఠాపురం సభలో జనసేనలో నంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ కూడా ఈ వాదనకు బలం చేకూరేలా ప్రసంగించారు. పవన్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని అభిప్రాయపడ్డారు. పవన్ సేవలు దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని గట్టిగా కోరుకున్నారు. సో పవన్ నేషనల్ ఎంట్రీకి ముహూర్తమే తరువాయి అంటున్నారు. చూద్దాం ఆ ముహూర్తం ఎప్పుడో.